నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వినోద. ఈరోజు మన ఛానల్లో హెల్దీగా సమ్మర్ డ్రింక్ అయితే చూపించబోతున్నానండి. అది కూడా రాగి పిండితో. ఇలా సూపర్గా టేస్టీగా చల్ల చల్లగా చేసుకొని తాగేయచ్చన్నమాట. ఒంటికి కూడా హాయిగా చల్లగా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లో వాడేటివన్నీ నేను హెల్దీవే వాడుతున్నాను. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ వాడకుండా చాలా హెల్దీ రెసిపీతోనే చూపించబోతున్నానండి. మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్దీ చేసి పెట్టాలని అనుకుంటాం కదా. సో ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవాలంటే ఈ రాగి పిండి డ్రింక్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. నేను ఫస్ట్ అయితే 1 స్పూన్ చియా సీడ్స్ అయితే తీసేసుకుని వాటిని నానబెట్టేసుకున్నానండి. అలాగే 4-5 బాదం కూడా వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి కప్పు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా తీసుకోవచ్చు. ఈ కప్పు రాగిపిండితో ముగ్గురికైతే సరిపోతుంది జ్యూస్ అనేది. సో ఇప్పుడు దీంట్లో కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే ఇలా లూజ్గా కలుపుకోవాలండి. మనకు దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఉండలు అనేటివి ఏమీ లేకుండా ఈ మాదిరిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాము. ఇలా స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి, అడుగంటుతుంది. ఈ మాదిరిగా ఉన్నప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారాలండి, అప్పుడే మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఈ మిశ్రమం అనేది ఇప్పుడు మనకు పూర్తిగా చల్లారిపోయిందండి. సో నేను దీంట్లో వాడిన రాగిపిండి వచ్చేసి ఇన్స్టెంట్గా ప్యాకెట్ అయితే తీసేసుకొచ్చుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని అయితే మనము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. నేను ఇది కప్పు రాగిపిండి తీసుకున్నాను కదండి, కప్పు బెల్లం తురుము అయితే తీసేసుకున్నాను. మీరు కాస్త స్వీట్గా తింటాము అంటే కప్పున్నర కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే మేము నార్మల్ స్వీట్ తింటాం కాబట్టి కప్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం బీట్రూట్ స్లైస్ అయితే వేస్తున్నాను. మీకు బీట్రూట్ స్లైస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేను ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఇలా బీట్రూట్ స్లైస్ అయితే వేసేసాను అన్నమాట. ఇది వచ్చేసి 1 స్పూన్ దాకా ఇలాచీ పొడి వేసేసానండి. నేను ఫస్టే దాంట్లో షుగరును ఇలాచీ వేసి పట్టుకున్నాను కాబట్టి అది 1 స్పూన్ దాకా వేసేసాను. మనం బాదాంలో వేడి నీళ్ళు వేసాం కదండి, అందుకు మనకు తొందరగా ఇలా పైన ఉన్న పొట్టు అయితే ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ బాదాంలన్నింటినీ అయితే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి. సో ఇప్పుడు బాదాంలు కూడా అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇది జ్యూస్ లాగా చేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువగానే పడుతుందండి. మీరు చూస్తూ వాటర్ అయితే వేసేసుకోండి. నేనైతే దాదాపు 2 కప్పుల దాకా వాటర్ అయితే పట్టిందన్నమాట. తర్వాత కాస్త చిక్కగా ఉంటే మళ్ళీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత నాకు ఈ మాదిరిగా అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టేసి వడబోసుకోండి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా రాళ్ళగప్ప ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే ఇలా స్ట్రైనర్తో వడబోసుకుంటే మనకు రావన్నమాట. సో ఫైనల్గా నాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. ఈ బిబ్బు అయితే పడేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, కాస్త చిక్కగా ఉంటే వాటర్ అయితే వేసేసుకోండి. మనం అయినా ఐస్ క్యూబ్స్ వేస్తాం కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే నేను నానబెట్టుకున్న సియా సీడ్స్ కూడా వేస్తున్నాను. మీరు సియా సీడ్స్ వద్దు అంటే సబ్జా సీడ్స్ కూడా వేసేసుకోవచ్చు, కానీ చియా అనేది హెల్దీ కాబట్టి నేను అవి కూడా వేసేస్తున్నానండి. దీంట్లోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని చల్లగా ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి, పైగా హెల్దీ కూడా కదా, అందుకు ఈ డ్రింక్ అయితే ఈ సమ్మర్లో అయితే చేసైతే మీరు తాగేయండి, పిల్లలకు కూడా పెట్టేసేయండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి, మంచి కలర్ఫుల్గా. అసలు రాగి పిండితో చేసామా అంటే కూడా ఎవ్వరు నమ్మరు కదండి. పిల్లలు రాగి పిండితో చేసాము అంటే ఇష్టపడరు కదా. కాబట్టి ఇలా మీ పిల్లలకైతే చేసి అయితే ఇచ్చేయండి. సో మన వీడియోస్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకో విషయం అండి, మర్చిపోయాను. దాని మధ్యలో ఇలా బాదం పలుకులు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ పిస్తా పలుకులు కానీ ఏవైనా చిన్నగా చాప్ చేసుకుని మధ్యలో వేసేసుకొని తాగినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మరికొన్ని వంటకాలతో మీ ముందైతే ఉంటానండి. మీ వినోదాస్ వాళ్ళు.